నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మన ఒక విషయం ఆలోచిద్దాం. తెనాలి ఘటనపై చాలామంది ఒక ప్రశ్న సంధించారు, మీరు మాట్లాడలేదు. నేను మాట్లాడకపోవటం ఏం కాదు. ఖచ్చితంగా తెనాలి ఘటన మానవ హక్కుల ఉల్లంఘనే. అది నేను చాలా స్పష్టంగా చెప్పాను కూడా. అక్కడ రంగు, కులం, మతం ఇవన్నీ ఆపాదించాల్సినటువంటి అవసరం కూడా లేదు. నేరం చేసిన వాడి మీద కేసు నమోదు చేయటం చట్టబద్ధమే. కానీ నేరం చేసిన వాడిని నడి బజార్లో శిక్షించటం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన. చట్ట పరిధిలో మాత్రమే ఎవరి మీదైనా చర్య తీసుకోవాలి. మనకు తెలుసు, ఈ దేశంలో శారీరక పరమైనటువంటి రుగ్మతలు, చర్మవ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా పోలీసులు తమని కొన్ని కేసులు అక్రమంగా ఇరికించి కొట్టారని, దానివల్లనే తమ శరీరాలపై ఇలాంటివి వచ్చినాయి అని చెప్పిన పరిస్థితులు, ప్రజాభిమానం పొందిన పరిస్థితులు. అట్లాగే అనేక మంది అమాయకుల్ని గతంలో పోలీసులు ఎవరో చెప్పారనో ఏదో చెప్పారనో శిరోముండనాలు చేసి ఇతరత్ర హింసించారు. వాటన్నిటిని కూడా మనం ఖండించాం. మీకు ఇక్కడ ఒక విషయం ప్రస్తావిస్తాను. ఒక నేరస్తుడు నేరం చేశాడనేది స్పష్టమైంది. అతన్ని రిమైండ్ నిమిత్తం జైలుకి తీసుకెళ్ళినప్పుడు అతను ఎంతటి వాడైనా జడ్జి అడిగే మొదటి ప్రశ్న, మిమ్మల్ని పోలీసులు కొట్టారా అంటే ఏంటి? నేరస్తుడైనా అతన్ని శిక్షించడానికి పోలీసులకు హక్కు లేదు. చూడండి, మీరు నేరం చేశారా అనే ప్రశ్న ఎలా జడ్జి వేస్తారు? మిమ్మల్ని పోలీసులు కొట్టారా అనే ప్రశ్న కూడా వేస్తారు. చూడండి, ఇక్కడ ఈ రెండు అంశాలని మనం గమనించినప్పుడు మానవ హక్కుల ఉల్లంఘనపై పోలీసులు ఆలోచించారు. తెనాలి ఘటనలో ముగ్గురు యువకులు వాళ్ళ కుల మతాల గురించి నాకేమీ పెద్ద ఆసక్తి లేదు. ఎందుకంటే నేనేమి కుల మత సమాజాన్ని కోరుకోవటం లేదు. కానీ వాళ్ళు ఎవరైనా ఏమైనా వాళ్ళని అట్లా నడిబజార్లో కొట్టుకోవడం. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇవి ప్రసారం అవుతాయి. దీనివల్ల పోలీసు ఏదో ప్రయోజనం చేశాను అనుకుంటుంది, భయోత్పాతాన్ని కలిగిస్తానని కాదు, రాటు తేలిపోతారు నేరస్తులు. ఇలాంటి ఘటనల్ని ఖండించాలి. అటువంటి వారికి పోలీసులకి ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలి.